వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ సింపుల్. ఈ రోజు మన టాపిక్ వచ్చి వేదిక్ మ్యాథ్స్ లో డివిజన్స్. సో ఈ రోజు మనం 2 టాపిక్స్ కవర్ చేసుకుందాం. అందులో ఫస్ట్ టాపిక్ వచ్చి డివిజన్ విత్ 9. సో మనకు ఒక నెంబర్ ఇచ్చి 9 తో డివిజన్ చేయమన్నప్పుడు ఎలా చేయాలి అనేది చూద్దాం. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఫస్ట్ ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి 256/9 ఇచ్చారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 256 ని ఇలా నోట్ చేస్తాను నేను. సో ఫస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది యాస్టీస్ కింద నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ 2ని నెక్స్ట్ డిజిట్కి యాడ్ చేస్తున్నా. 2 + 5 7. మళ్ళీ ఈ 7ని 6కి యాడ్ చేయాలి. 6 + 7 13. ఓకే. సో ఇప్పుడు వచ్చిన దాంట్లో మనకి ఈ 2 పార్ట్స్ కలిపి కోషంట్ అవుద్ది, ఇది రిమైండర్ అవుద్ది. సో మన కోషంట్ ఎంత 27, రిమైండర్ ఎంత 13. బట్ మనకి కండిషన్ ఏంటంటే మనం దేంతో డివిజన్ చేస్తున్నాం 9తో. సో మన రిమైండర్ ఎప్పుడు కూడా లెస్ దెన్ 9 ఉండాలి. బట్ ఇన్ కేస్ అది గ్రేటర్ దెన్ 9 కానీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 కానీ ఉంటే మనం మళ్ళీ దాన్ని డివిజన్ చేయాలి, 9తోనే డివిజన్ చేయాలి. సో ఇప్పుడు నా రిమైండర్ ఎంత వచ్చింది 13 వచ్చింది. ఇది వచ్చేసి గ్రేటర్ దెన్ 9 ఉంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే నేను 9తో డివిజన్ చేయాలి. సో 9తో 13ని డివిజన్ చేసినప్పుడు నాకు వచ్చేది ఎంత? సో 9 టేబుల్ 13లో 1 టైం పోతుంది. సో అంటే కోషంట్ వచ్చి 1 అవుతుంది. ఇక్కడ ఈ పార్ట్లో మళ్ళీ నాకు ఏమవుతుంది? కోషంట్ వచ్చేసరికి 1 అవుతుంది, రిమైండర్ వచ్చేసరికి 4 వస్తుంది. సో రిమైండర్ ఎంత ఉంటుంది? 4 కదా. ఇప్పుడు మళ్ళీ ఫైనల్ కోషంట్ ఏమవుద్ది? ఆల్రెడీ మనకి కోషంట్ 27 వచ్చింది, నెక్స్ట్ ఇంకొకటి 1 వచ్చింది. ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే మనకు వచ్చేదంతా 28. ఇది మన ఫైనల్ కోషంట్. అలాగే రిమైండర్ వచ్చి 4. ఇది మన ఆన్సర్ అవుతుంది. ఓకే. ఇంకో ఎగ్జాంపుల్ చేద్దాం, ఇంకొంచెం క్లారిటీ వస్తుంది. సో 152/9 ఇచ్చారు. మనం 152ని నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? 1ని యాస్టీస్ కింద నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ 1ని 5కి యాడ్ చేయాలి. 1 + 5 6. 6ని ఏం చేయాలి? 2కి యాడ్ చేసుకోవాలి. 6 + 2 8. సో ఈ 8 అనేది మనకి ఎలా ఉంది? లెస్ దెన్ 9 ఉంది. సో అంటే మనం దీన్ని ఇక్కడ మళ్ళీ డివిజన్ చేయక్కర్లా, డైరెక్ట్ కోషంట్ 16 అవుతుంది, రిమైండర్ వచ్చి 8 అవుతుంది. ఇంకా మళ్ళీ ఏం చేయగల, ఇదే మన ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సపోజ్ మనం 432 తీసుకుందాం. ఇది ఎలా వస్తుందో చెక్ చేద్దాం. ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 4 కింద నోట్ చేయాలి. నెక్స్ట్ 4 + 3 ఎంత? 7. నెక్స్ట్ 7 + 2 9 వచ్చింది. సో ఇప్పుడు మన కోషంట్ ఎంత? 47. రిమైండర్ ఎంత? 9. ఇది 9 ఈక్వల్ టు 9 వచ్చింది. మళ్ళీ ఏం చేయాలి? 9తో డివిజన్ చేయాలి. డివిజన్ చేస్తే మనకు వచ్చేది ఎంత? రిమైండర్ వచ్చి 0 అవుతుంది, కోషంట్ వచ్చి 1 వస్తుంది. అప్పుడు మన ఫైనల్ కోషంట్ ఏమవుతుంది? 47 + 1 48. ఓకే. రిమైండర్ 0, కోషంట్ 48. నెక్స్ట్ 241 ఇచ్చారు. 241. సో ఇప్పుడు ఏం చేయాలి? 2 కింద నోట్ చేయాలి. నెక్స్ట్ 2ని 4కి యాడ్ చేయాలి. 2 + 4 6. నెక్స్ట్ 6 + 1 7. ఓకే. ఇప్పుడు మన కోషంట్ వచ్చి 26 అవుతుంది, రిమైండర్ వచ్చేసరికి 7 అవుతుంది. 7 అనేది లెస్ దెన్ 9 కాబట్టి మనం మళ్ళీ డివిజన్ ఏం చేయక్కర్లా, డైరెక్ట్ ఆన్సర్ ఇది. అర్థమైంది కదండి. సో మీరు ఏ నెంబర్ తీసుకున్నా సరే 9తో డివిజన్ చేసినప్పుడు ఇదే మెథడ్ ఫాలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 డిజిట్ నెంబర్ తీసుకుందాం. ఇవన్నీ 3 డిజిట్స్ కాబట్టి ఇంకో ఎగ్జాంపుల్ 4 డిజిట్తో చెప్తున్నాం. 9288 ఇచ్చారు అనుకుందాం. సో ఇది వచ్చేసరికి 9తో డివిజన్ చేస్తున్నాను నేను. ఏం చేయాలి? 9288 నోట్ చేసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 9 నోట్ చేస్తున్నా. నెక్స్ట్ 9 2కి యాడ్ చేస్తే వచ్చేదంతా 11. నెక్స్ట్ 11 8కి యాడ్ చేస్తే వచ్చేదంతా 19. నెక్స్ట్ మళ్ళీ 19 + 8 ఎంత అవుతుంది? 27 అవుతుంది. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి? మన కోషంట్ ఏంటి? మన కోషంట్ వచ్చి ఈ 3 పార్ట్స్ అవుతుంది, రిమైండర్ వచ్చి 27 అవుతుంది. పక్కన నోట్ చేస్తున్నాను నేను. సో కోషంట్ వచ్చేసరికి 9 11 19. సో మనకి ఇంతకులా రాలా, 3 పార్ట్స్ వచ్చింది. మనం ఏం చేసుకోవాలి? బ్యాలెన్స్ చేసుకోవాలి. ఓకే. సో బ్యాలెన్స్ చేస్తే మనకు వచ్చేదంతా 9 యాడ్ చేసిన 2, నెక్స్ట్ 10. అర్థమైంది కదా నేను ఏం చేశాను? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్స్ ప్లేస్లో అంటే వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని నోట్ చేసుకున్నా. నెక్స్ట్ ఈ 1ని 11కి యాడ్ చేసా, 12 అయింది. 12లో మళ్ళీ వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ ఆన్సర్లో వేసుకున్నా. రిమైనింగ్ 1ని 9కి యాడ్ చేసా. 9 + 1 10. 10 29 మన కోషంట్ వచ్చింది. సో రిమైండర్ ఏమవుతుంది? 27 ఉంది. 27 అనేది గ్రేటర్ దాన్ 9 కాబట్టి మనం 9తో డివిజన్ చేయాలి. 27/9 అంటే
3 టైమ్స్ డివైడ్ అవుతుంది. సో 3 టైమ్స్ డివైడ్ అయినప్పుడు మనకి రిమైండర్ ఎంత 0. కోషంట్ 3 వచ్చింది, రిమైండర్ 0 వచ్చింది. సో అప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి, ఒరిజినల్ కోషంట్ ఏదైతే వచ్చిందంటే 1029కి ఈ 3 యాడ్ చేస్తే మన ఫైనల్ కోషంట్ అవుతుంది. సో 29కి 3 యాడ్ చేస్తే వచ్చేదంతా 1032. ఇది మన ఫైనల్ కోషంట్. రిమైండర్ వచ్చేసరికి 0 అవుతుంది. ఓకే, మీరు ఎన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ తీసుకున్నా సేమ్ ప్రాసెస్. ఓకే, ప్రాసెస్ అర్థమైంది కదండి. మనకు వచ్చిన ఆన్సర్లో ఇన్ కేస్ రిమైండర్ వచ్చి లెస్ దాన్ 9 ఉంటే సేమ్ ఆన్సర్ వేసుకోవాలి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 9 ఉంటే కనుక మళ్ళీ డివిజన్ చేసుకుని కోషంట్ రిమైండర్ మళ్ళీ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇది డివిజన్ విత్ 9. ఇన్ కేస్ మనకి 99తో డివిజన్ చేయాల్సి వస్తే ఎలా చేయాలో చూద్దాం. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, 4824/99 ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. 48 + 24. సో 48 + 24 చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత 72. మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుందంటే ఈ 48 తీసుకుంటాం, ఈ 72 తీసుకుంటాం. సో 48.72 ఇదే మన ఫైనల్ ఆన్సర్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 36 + 89. సో 36 + 89 అంతా 125. మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది అంటే 36 125 వచ్చింది. మనకు కావాల్సింది డబుల్ డిజిట్ నెంబర్. సో ఏం చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకోవాలి. ఈ లెఫ్ట్ మోస్ట్ డిజిట్ని మనం దీనికి యాడ్ చేసుకుంటాం, రిమైనింగ్ యాజ్ టీజ్ వేసుకుంటాం. సో 25 వేసేసుకున్నాం. నెక్స్ట్ 37.25. సో 4 డిజిట్ ఇస్తే ఇలా చేస్తాం. ఇన్ కేస్ 3 డిజిట్ ఇస్తే ఎలా చేస్తాం, ఇలా 3 డిజిట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ డిజిట్ని అలాగే నెక్స్ట్ 2 డిజిట్ని ఫస్ట్ డిజిట్ని అలాగే నెక్స్ట్ టూ డిజిట్స్ని సపరేట్ చేసుకోవాలి. సో 8 + 97 అవుతుంది. 8 + 97 ఎంత 105. ఇప్పుడు ఏం చేయాలి, ఆన్సర్ వచ్చేసరికి 8 105 వచ్చింది. ఏం చేసుకోవాలి, బ్యాలెన్స్ చేయాలి. సో ఈ లెఫ్ట్ మోస్ట్ డిజిట్ని 8కి యాడ్ చేసుకుంటాం, రిమైనింగ్ 2 నోట్ చేసుకుంటాం. 9.05 మన ఆన్సర్ అవుతుంది. ఓకే, 574 ఇచ్చారు. దీన్ని ఎలా నోట్ చేస్తాం, 5 + 74. సో 5 + 74 ఎంత 79. సో మన ఆన్సర్ ఏమవుతుంది 5.79. 478 ఇచ్చారు. 4 + 78. 4 + 78 ఎంత 82. మన ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 4.82. నెక్స్ట్ 687. 6 + 87 93. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 6.93. 701/99 ఇచ్చారు. సో 7 + 01 ఏమవుతుంది 08 అవుతుంది. ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది 7.08. 0 పెట్టడం మర్చిపోకూడదు. 0 పెట్టకపోతే ఆన్సర్ మొత్తం చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ 6944. 69 + 44. సో ఏమవుతుంది 113 అవుతుంది. ఫైనల్ ఆన్సర్ ఎంత 69 113. బ్యాలెన్స్ చేసుకుంటే 1ని 69కి యాడ్ చేసుకుంటాం, 13 70.13. ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకే, అర్థమైంది కదండి. డివిజన్ విత్ 9 అలాగే డివిజన్ విత్ 99 ఎంత సింపుల్గా చేస్తున్నామో అర్థమైంది కదా. నార్మల్గా క్యాలిక్యులేషన్ చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్, బట్ వేదిక్ మ్యాథ్స్ యూస్ చేస్తే వితిన్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో వేదిక్ మ్యాథ్స్ అనేది ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్కి హెల్ప్ అవుతుంది. ఇక్కడికి మనం బేసిక్స్ అన్ని కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ అడ్వాన్స్ స్టార్ట్ చేసుకుందాం. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయడం మర్చిపోవద్దు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.